కడప జిల్లా జమ్మలమడుగులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మైదానంలో 69వ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 30 టీములు ఈ పోటీలకు హాజరయ్యాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, చండీగఢ్ వంటి సుదూర ప్రాంతాల నుండి బాలికలు పోటీలు ఆడేందుకు తరలివచ్చారు. మంత్రి నారా లోకేష్ సహకారంతో ఇంత పెద్ద స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నట్లుగా భూపేష్ రెడ్డి అన్నారు. క్రీడాకారులకు ఆటంకం కలుగనివ్వకుండా పోటీలను విజయవంతం చేస్తామన్నారు. మొదటి రోజు వెస్ట్ బెంగాల్ జట్టుతో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు జట్టుతో జార్ఖండ్ జట్టు తలపడ్డాయి. ఈ పోటీలు చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి తరలివచ్చారు. 2018లో జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో మొదటిసారిగా జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు జరిగాయి. ప్రస్తుతం రెండవసారి జమ్మలమడుగు వాలీబాల్ పోటీలకు ఆతిథ్యమిస్తోంది. అందరికీ నమస్కారం. ఈరోజు SGF నేషనల్ వాలీబాల్ గర్ల్స్ అండర్ 14 క్రీడల్ని ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించడం జరుగుతా ఉంది. దీనికి ముఖ్యంగా స్ఫూర్తి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. యువతను ఏ విధంగా క్రీడల వైపు లేదా అథ్లెటిక్స్ వైపు ఏ విధంగా నడిపించాలా అనే స్ఫూర్తితో మేము కూడా బాధ్యత తీసుకొని ఈరోజు జిల్లా స్థాయిలో అకామిడేషన్స్ సమకూర్చే పరిస్థితులలో ఈరోజు జమ్మలమడుగుకి ఈ అండర్ 14 గర్ల్స్ వాలీబాల్ ని తీసుకొని రావడం ఖచ్చితంగా నారా లోకేష్ బాబు గారే దీనికి స్ఫూర్తి. దాంతో భాగంగా ఈ రోజు జమ్మలమడుగులో 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 5 days ఈ కార్యక్రమాలను, ఈ వాలీబాల్ మ్యాచెస్ ని జరపడం జరుగుతా ఉంది. దీనికి ఎవరైతే సహకరిస్తున్నారో ముఖ్యంగా భానుమూర్తి సార్ గారికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ తరఫున, అట్లనే కడప జిల్లా PETs కి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోచెస్ కి, అఫీషియల్స్ కి ఎవరైతే ఈ బాధ్యత తీసుకున్నారో ఖచ్చితంగా ఒక స్పోర్టివ్ స్పిరిట్ తో, కన్విన్సింగ్ గా, కమిట్మెంట్ తో ఈ క్రీడల్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఉండకూడదు, ప్లీజ్ దయచేసి గమనించండి.